కాలకాచార్య ఖండం. ఇది కాలకాచార్యుడు అనేటటువంటి ఒక జైన ఆ, సాధువు. అతని చెల్లెల్ని గర్ధబిల్లుడు అని ఒక ఉజ్జయిని మహారాజు ఆమెను అపహరించి తీసుకొని వెళ్ళిపోతే ఆ కాలకాచార్యుడు మిగతా అందరూ సామంత రాజులందరినీ కూడా కూడగట్టుకొని ఆ గర్ధబిల్లుడు మీదకి యుద్ధానికి వెళ్ళటం, ఉజ్జయిని రాజు అయినటువంటి ఆ గర్ధబిల్లుడు మీదకి యుద్ధానికి వెళ్ళటం. అది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కథ కథాభాగం. తంచ తంచ కో వి నావుణ నిగ్గవో నయిరి నయరి ఓ సూరి. సూరి అంటే కాలకాచార్యుడు. సూరి అణవరయం చం గచ్చంతో పత్తో సాగకూలం నామ కూలం తత్త జే సామంత తే సాహిణో భణంతి జో సమ్మంతాహి వయి సయల నరింద నరిందవంద నరిందవంద చూడామణి సో సాహుణు సాహి బన్నా బన్నాయిణి. గర్ధవిల్లుడు అనేటటువంటి రాజు ఏమో ఉజ్జయిని రాజు చాలా క్రూరుడు. తనని తానుగా సార్వభౌముడుగా ప్రకటించుకున్నటువంటి రాజు. మిగతా దేశాల రాజులందరూ కూడా అతనికి సామంతులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది నేపథ్యం. తం 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 చ కుఓ కుతో వి అపి కుతోపి నావుణ జ్ఞాత్వా నిగ్గవో నిర్గతః నైర నయరియో నగర్యాః సూరి సూరిః అణవరయం అనవరతం చ గచ్చంతో గచ్చన్ పత్తో ప్రాప్తః సాగకూలం షక్కూలం నామ కూలం తత్త తత్ర జే ఏ సామంతాః సామంతాః తే సాహిణో స్వామినం బణంతి బణంతి జో బణంతి బణంతి జో యః సమ్మంతాహి వై సామంతాధిపతి సయల నరింద వంద చూడామణి సయల సకల నరింద నరేంద్ర వంద వృంద చూడామణి సో సహ సాహిణు సాహి సాహిణు స్వామినాం స్వామి స్వామి బణయ్యిణి బణిత తి ఉండాలి మరి ఇక్కడ. సాహిణో సాహిత్తి బణయిణి బణిత తం చ కుతో తం కువో వి నావుణ నగ నిగ్గవో నయరీవో సూరి అణవరయం గచ్చత్త పత్తో సాగకూలం నామ కూలం. అప్పుడు ఆ సూరి ఇది మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి దానికి పూర్వభాగం ఇంకో కథ జరిగి ఉంటుంది. దాని దాని క్రమములో ఆ సూరి నిగ్గవో నగర్యాహ నగరి నుంచి తను ఎక్కడైతే ఉన్నాడో ఆ నగరిలో నుండి కుఓవి నావుణ కుతోపి నావుణ తెలుసుకొని ఈ సామంత రాజులందరూ ఎక్కడున్నారని తెలుసుకొని నిగ్గవో నిర్గత సూరి అణవరయం అనవరతం అంటే మెల్లమెల్లగా నడుచుకుంటూ గచ్చంత పత్తో సాగకూలం నామ కూలం మెల్లగా అక్కడ ఆ సాగకూలం అనేటటువంటి ఒక షక్కూలం అన్నాడు. ఆ షక్కూలం అనేటటువంటి ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి కూలం, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పత్త ప్రాప్త చేరాడు.
తత్తజే సామంతాః తత్ర ఏ సామంతాః అక్కడ ఆ ప్రాంతంలో ఆ శక్కుల దేశంలో ఉన్నటువంటి సామంత రాజులందరూ సామంతాః తే సాహిణో బడంతి వాళ్ళందరి స్వామితోటి ఈ విధంగా అంటున్నారు. జో సమ్మంతాహి వై యహ సామంతాధిపతి సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సకల నరింద వంద చూడామణి సహా సాహిణు సాహి బణయ్యణి వాళ్ళు ఆ సయల నరింద వంద చూడామణి ఆ సకల నరేంద్ర అందరూ రాజులందరిలోకి ఆ సామంతాధిపతులు ఎవరున్నారో ఆ సామంతాధిపతి రాజులందరికీ కూడా చూడామణి లాంటిగా ఉన్నటువంటి వాడు. సకల రాజులందరికీ అందరు రాజులందరికీ కూడా చూడామణి లాగా అంటే ప్రధానంగా ఉన్నటువంటి వాడు సాహిణు సాహి ఇది బణైహి సాహిణు సాహి స్వామినాం స్వామి అతడు సార్వభౌముడైనటువంటి రాజుగా బణయ్యుని బణిత చెప్పబడతాడు అని వాళ్ళందరూ చెప్తున్నారు. అందరూ రాజులందరికీ రాజు సామంతాధిపతి ఏ సామంతాధిపతి అయితే రాజులందరికీ కూడా అధిపతిగా ఉంటాడో అతనిని ఆ రాజుని సాహిణు సాహి రాజులకి రాజుగా పేర్కొనబడతాడు. తవో కాలగసూరి టివో ఏగస్స సాహిణో సమీవే ఆవజ్జిఓ యసో మంతతం తయీహిం అహఓ య అన్నాయ కయాయి తస్స సాహిణో సూరి సమన్నియస్య హరిసభర నిబ్బరస్స నానావిహ వినోయేహం చెట్టమాణస్య సమాగవో పడిహారో విన్నత్తం చత్తేడ చహ సామి సాహిణ సాహి దువారే చిట్టయి సాహిణ బణియం లహుం పవేసేహి అని. తావో తతః తావో అన్నారు, ఒక చోట తా అన్నారు. ప్రాకృత వాళ్ళు వాడుకున్నటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి ఏ ప్రాకృతం అయితే దాన్ని బట్టి తావో తతః కాలగసూరి ఠివో స్థితః ఏకస్య సాహిణో సమీపే తతః అంత అప్పుడు ఆ సమయంలో అంటే ఆ సామంత రాజులందరి దగ్గర రాజు ఉన్నప్పుడు ఏ సామంతాధిపతి అయితే రాజులకి రాజు అవుతాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారో ఆ సమయంలో తతః కాలగసూరి టివో ఏకస్య సాహిణో సమీవే ఈ కాలకసూరి అనేవాడు ఏకస్య సాహిణు ఒక రాజు దగ్గర ఒక సామంత రాజు దగ్గర సమీపంలో ఠివో స్థిత అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఆ సామంత రాజులందరూ ఉంటే అందులో ఒక రాజు దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆవజ్జివో యసో మంతతాయిహిం ఇవో యా అన్నాయ కాయ తస్స సాహిణో సూర్య ఎవరైతే ఆవజ్జివో మంతతాయిహిం మంత్రతంత్రై ఆ కాలకసూరి యొక్క మంత్రతంత్రముల చేత ఆ కాలకసూరి యొక్క ఆధ్యాత్మిక చింతన చేత అతని యొక్క మంత్రములు తంత్రముల యొక్క మంత్రతంత్రముల చేత ఆవర్జిత ఆకర్షింపబడినటువంటి ఒక సామంతుడు ఎవరి పక్కనైతే కాలకసూరి ఉన్నాడో ఆ సామంతుడు అతని చేత ఆకర్షింపబడి ఇవో యా అన్నాయ కాయయి తస్స సాహిణం ఇవో యా అన్నాయ కాయాయి తస్స సాహిణో సూరి సమన్నియమ్య ఇవో ఇతః చ అన్నాయ అన్యయ కయాయి కయాపి తస్య సాహిణో స్వామినః
सूरि सूरि समन्नियम्य समन्वितस्य हर हरिसभर निभरस्य हर्षभर निर्भरस्य नानाविह नानाविध विनोयेहं विनोदैः चेष्टमानस्य ఇక్కడ దాకా ఇవోయ అన్నాయ కయ్య తస్స సాహిణో సాహిణో ఇతస్య అన్యయ కయాపి తస్య స్వామినః ఆ రాజుతోటి ఆ రాజు సామంతరాజులు ఎవరైతే ఉన్నాడో ఆ సామంతరాజు అన్యయ కయాపి అన్నాయ కయ్య ఇంకొక రాజు తోటి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఈ ఆకర్షింపబడినటువంటి రాజు అయితే ఉన్నాడో ఆ రాజు ఇంకా మిగతా రాజులతోటి కలిసి తస్స సాహిణో సూరి సమన్వయ ఆ సూరితోటి కూడుకొని ఉన్న వాడై మిగతా రాజులందరితో కూడి ఆ సామంతరాజు కూడి ఉన్నవాడే అన్నాయ కయ్య అన్యయ కయాపి ఎవరో అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవడైతే రాజు స్వామి చేత సూరి చేత ఆకర్షింపబడినాడో అతడు హరిస నిబ్బరస్య నానావిహ వినోయేహం హరిస నిబ్బరస్య అతడు ఈ కలకసూరిని చూసి అతని యొక్క మంత్రతంత్రాయిహిం ఆ మంత్రతంత్రముల చేత ఆకర్షింపబడిన వాడే అతనికి సమీపముగా ఉండి సూరి సమన్నియమ్య ఆ సూరితో కూడి ఉన్నవాడు అయి హరిసభర నిబ్బరస్య అత్యధికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ నానావిహ అనేక విధములైనటువంటి వినోయేహిం వినోదములను చూస్తూ ఉన్నాడు. అంటే ఆ కాలకసూరి రకరకాలైనటువంటి మంత్రతంత్రాలన్నీ చూపిస్తూ ఉంటే ఆ మంత్రతంత్రాలన్నీ చూస్తూ ఆ కాలకసూరితో కూర్చొని కాలకసూరితోటి ఉండి ఆ ఆ రాజు ఆ సామంత రాజు ఎవరైతే కాలకసూరి చేత ఆకర్షింపబడిన వాడో ఆ రాజు కాలకసూరి పట్ల ఆకర్షితుడైనటువంటి ఆ రాజు రకరకాలైనటువంటి నానావిధ వినోయేహం చేష్టమానస్య నానావిధ వినోదై చేష్టమానస్య అనేక రకాలైనటువంటి వినోదాలు అనుభవిస్తూ కాలం గడుపుతూ ఉండగా చేష్టమానస్య చేష్టలు రకరకాలైనటువంటి వినోద చేష్టలు చేస్తూ ఉండగా సమాగవో పడిహారో సమాగత ప్రతిహార విన్నత్తం చ తేన సమాగవో సమాగతుడైనటువంటి పడిహారో ప్రతిహారి ఒక ప్రతిహారులు అంటే ద్వారం దగ్గర కాపలాగా ఉండేటటువంటి వాళ్ళు సమాగవో సమాగత వచ్చి విన్నత్తం ప్రతిహారై ఉండకలే ప్రతిహార ఉండాలి విన్నత్తం చ తేన అప్పుడు ఈ సామంతరాజు ఏ సామంతరాజు అయితే కాలకసూరితో కూర్చొని అతని చేసేటటువంటి వినోదాలన్నీ చూస్తూ వినోదాలు చూస్తూ ఉన్నటువంటి వాడు అతని దగ్గరికి విన్నత్తం తేడా అతని దగ్గరికి వచ్చి చహ యథ విన్నత్తం విన్నపము చేశాడు. సెకండ్ తలుపు తీసేసి విన్నత్తం విజ్ఞాప్తం అన్నాడు. విన్నపము చేశాడు. చహ యథ అంటే సామి ఓ స్వామిన్ సాహిణు సాహి దువో దవారి చిట్టయి సాహిణు సాహి రాజాది రాజు యొక్క దూత దువారే చిట్టయి ద్వారే తిష్టతి ద్వారం దగ్గర ఉన్నాడు. రాజుగారి గర్ధవిల్లుడు యొక్క దూత అక్కడ గర్ధవిల్లుడే డిక్లేర్ చేసుకున్నాడు తానుగా రాజులకి రాజునని సార్వభౌముణ్ణి అని. ఆ రాజాది రాజుని యొక్క దూత ద్వారమందు నిల్చొని ఉన్నాడు. సాహిణో భణియం స్వామినా భణితం ఆ సామంతరాజు ఇలా అన్నాడు. లహుం పేవేసేహి లఘు ప్రవేశయ
ఓకే, అక్కడైతే దూత ఉంటే ఆ దూతని లోపలికి పంపించు అని వెంటనే ప్రవేశపెట్టు అని బణితం చెప్పాడు అని అన్నాడు. ఇతోచ పెవేసియో య వయణేన అనంతరం ఏవ నిస్సన్ను య దిణ్ణాసనే తవో దూయేణ సమప్పియం ఉవాయణం తం చ దుట్టూణ నవపవస్ నవపవసకాల నహయలం వా అంధార్యం వయణం సాహిణు తవో చింతియం హంతి కామం అపువ్వకరణం ఉవలఖిజయి జవో సామిప సాయం ఆగయం దిట్టూణ జలయద సన్నేణం వ సిహిణో హరిసభర నిబ్బర జాయంతి సేవయ. సో సామవయణో దీసయి తా పుచ్చామి కారణంతి ఇతః చ ఇతశ్చ ప్రవేశ్యో ప్రవేశితః యా చ వయణేన వచనేన అనంతరం ఏవ నిసన్నః నిషణ్ణశ్చ దిణ్ణాసనే తత్త ఆసనే తవో దూయేణ తతః దూతేన సమప్పియం సమర్పితం ఉపాయనం తం చ దట్టూణ దృష్ట్వా నవపావుసకాల నవ ప్రావృట్ కాల నహయలం నభస్థలం వా ఇవ అంధార్యం అంధీకృతం వదనం సాహిణో స్వామినః తవో చింతియం తతః చింతితం హంతి కామం అపువ్వకరణం హంత కామం అపూర్వకరణం ఉవలఖిజయి ఉపలక్ష్యతే జవో యతః సామిపసాయం ప్రసాదం ఆగతం దట్టూణ దృష్ట్వా జలయదంసణేనం జలదంసణేనం దర్శనేన జలద దర్శనేన వా ఇవ సిహిణో శిఖినః హర్షభర నిబ్బర జాయంతే సేవకాః. సహ సామవయణో శ్యామవదనః సహ రాలేదు ఇక్కడ. సహ సామవయణో శ్యామవదనః దీసయి దృశ్యతే తత్ పృచ్ఛామి కారణమితి ఇది. దూత లోపలికి వచ్చాడు. వచ్చి ఇతో పవేశివో ఇత ప్రవేశిత రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆ దూత ప్రవేశ పెట్టబడిన తరువాత ప్రవిశయో వచనేనానంతరం ఆ సాహిణో సామంత రాజు యొక్క వచనానంతరము వాడు అతను చెప్పిన తర్వాత ఆజ్ఞను ఇచ్చిన తరువాత ఆ దూత పెట్టబడటమే నిసన్నః యదిణ్ణాసనే దత్తాసనే నిషణ్ణః. లోపలికి వచ్చి రాజుగారు చూపించినటువంటి ఆసనంలో దిణ్ణ ఆసనే ఇచ్చినటువంటి ఆసనం పైన నిషణ్ణః కూర్చున్నాడు. తావు దూయేణ సమప్పియం ఉవాయణం తతః దూతేన ఆ కూర్చున్న తర్వాత రాజుగారి యొక్క మాట చేత లోపలికి ఆహ్వానింపబడినటువంటి ఆ దూత కూర్చుని ఇవ్వబడిన ఆసనం పైన కూర్చున్న తరువాత ఆ దూత చేత ఉవాయణం సమప్పియం ఒక ఉపాయనము ఒక బహుమతి సమర్పింపబడింది. ఆ దూత రాజాధిరాజు దగ్గర నుంచి వచ్చినటువంటి దూత ఒక ఉపాయనం ఒక బహుమతిని సమర్పించాడు ఈ సామంతరాజుకి. తంచ దట్టూణ
దానిని దట్టూణ దర్శనే దృష్ట్వా చూసి నవపావుసకాల నహయలం అంధర్యం వయనం సాహినం. ఆ సాహిణో వదనం ఆ సామంతరాజు యొక్క ముఖము నవపావుసకాల నహయలం ఆ కొత్త నూతనమైనటువంటి పావుసకాల ప్రావృష్టి కాల అంటే వర్షాకాలం కొత్తగా అప్పుడే మొదలైనటువంటి వర్షాకాలము ఎలా అయితే నల్ల మబ్బులతోటి కమ్ముకొని ఉంటుందో అలా నహయలం నభస్థలం ఆకాశము ఇవ అంధార్యం అంధీకృతం నల్లగా అయిపోయింది. ఆ ముఖము వాడిపోయింది. ఆ రాజు ఆ ఉపాయనాన్ని చూడగానే ఆ వర్షాకాలంలో అప్పుడే మొదలైనటువంటి వర్షాకాలంలో ఎలాగా దట్టమైనటువంటి నల్లటి మేఘాలతోటి ఆకాశం ఉంటుందో అలా ఇతని ముఖం అంతా ఒక నలుపు అంధకారం అలా అలుముకుంది. తవో చింతియం అది చూసి కాలకసూరి చింతితం ఇలా ఆలోచిస్తున్నాడు. హంతే హంత అయి ఆహ అని కామం అపువ్వకరణం ఉవలిఖిజయి. కామము ఖచ్చితంగా కామం అంటే కామము కాదు కామం ఖచ్చితంగా నిజంగా ఏ అపువ్వ కారణం అపూర్వమైనటువంటి కరణం అపూర్వమైనటువంటి సాధనము అపూర్వమైనటువంటి విషయము ఉవల ఉవలఖి ఉవలఖిజయి ఉపలక్షత ఇది కనబడుతూ ఉన్నది. ఈ ఉపాయనము బహుశా ఏదో చాలా అపూర్వమైనటువంటి వస్తువు ఇత పూర్వం చూడబడినటువంటి వస్తువు అయి ఉంటుంది. ఉవలఖిజయి ఉపలక్ష్యతే జవో సామిపసాయం జవో యత ఎందుకంటే ఎందుకు అది చాలా అపూర్వమైనటువంటిది ఇంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటిది అయి ఉంటుంది అనుకుంటున్నానంటే పసాయం స్వామి ప్రసాదం రాజుగారి రాజాది రాజుల నుండి పైన వారి నుండి కింద వారికి వచ్చినటువంటి బహుమతి ఆగయం ఆగతం దట్టూణ దృష్ట్వా జలయ దంసణేణం సాహిణం ఎలా అయితే జలద దర్శనేన ఇవ నల్లని ఆ మేఘములను వర్షంలో నిండి ఉన్నటువంటి ఆ మేఘాలని దర్శనేన చూసినప్పుడు సిహిణో ఇవ సిహిణో శిఖిన ఇవ ఆ నెమలి ఇవ్వలే హరిసభర నిబ్బర జాయంతి సేవయ సేవకులు హరిసభర నిబ్బర హరిసభర నిబ్బర చాలా సంతోషంతో ఆనందంతో నిండిపోయిన వాళ్ళు అవుతారు. ఆ సేవకులు రాజుగారి దగ్గర నుంచి అంటే పైన వాళ్ళ నుండి ఏదన్నా ఒక బహుమతి వస్తే ఆ బహుమతిని చూస్తే వాళ్ళ మనస్సులు సంతోషంతో ఆనందంతో నిండిపోతాయి. ఎట్లా అంటే వర్షాకాలపు మేఘాన్ని చూసినటువంటి నెమలి ఏ విధంగా అయితే సంతోషపడుతుందో అలా పురివిప్పి నాట్యం చేస్తుందో అలా ఈ సేవకులు సంతృప్తి పడతారు. కానీ అతడు సామవయాణో దిశై శ్యామవదన దృశ్యతే కానీ ఇతడికి ముఖంలో సంతోషం కనపడటం లేదే. శ్యామవదన ముఖం వాడిపోయినట్టుగా నల్లనైనటువంటి ముఖంతో దృశ్యతే కనపడుతూ ఉన్నాడు. తా పుచ్చామి కారణంతి అయితే నేను ఇతనికి కారణం అడుగుతాను. ఎందుకు ఆ స్వామి ప్రసాదం చూడగానే నీ ముఖం అలా వాడిపోయింది నల్లబడిపోయింది అని అడుగుతాను అనుకున్నాను. ఎత్తంతరమ్మి సాహిపురిస దంసియం విడహరే గవో దూఓ తావో పుచ్చియం సూర్యున హంత సామిపసాయే సమాగయే కిం ఉవ్విగ్గో వివ లఖీయసి ఎత్తంతరమ్మి అత్రాంతరే సాహి పురిస దస్యం స్వామి పురుష సాహి స్వామి పురుష దంసియం దంసియ దర్శిత విడహరే విటగృహే గతో దూతః తవో పుచ్ఛ్య సూర్యున తతః సూర్యున పుచ్ఛ్యం పృష్టః హంత సామిపసాయే స్వామి ప్రసాదే సమాగతే కిం ఉద్విగ్నః వివ
లక్కై లక్కీయసి లక్ష్యసే దూత అత్ర అంతరే ఎత్తంతరమ్మి అత్ర అంతరే అంత ఆ ఉపాయనము బహుమతిని ఇచ్చేసిన పిమ్మట సాహి పురుష దంశియ స్వామి పురుషులు అంటే ఈ సామంతరాజు యొక్క సేవకులు నౌకర్లు వాళ్ళు వాళ్ళు చూపినటువంటి విడహరే విటగృహానికి అంటే దూతలందరూ ఉండదగినటువంటి ఒక గెస్ట్ హౌస్ విడహరే ఆ విటగృహే అందరూ దూతలు ఉండేటటువంటి ఆ గృహానికి గవో దూ ఆ దూత వెళ్ళిపోయాడు. తతః పుచ్చి అంసారి సూర్యున అప్పుడు ఆ సూరి చేత కాలక సూరి చేత ఆ దూత వెళ్ళిపోయిన తరువాత కాలక సూర్య చేత ఈ సామంతరాజు ఇలా అడగబడ్డాడు. ఏమని? అంత సామిపసాయే సమాగయే ఆ స్వామి ప్రసాదము సమాగతే అది వచ్చినప్పుడు కిం ఉవ్విగ్గో వివలక్కీయసి ఎందుకు నువ్వు ఎంతో చాలా ఉద్వేగపడినట్టు ఆవేదన పడుతున్నట్టు భయపడుతున్నట్టు బెంబేలైపోతున్నట్టుగా ఉన్నావు, ఉద్విగ్నుడివి అయిపోయావు అని ఇవలక్ష్యసే కనబడుతూ ఉన్నావు, చాలా ఉద్వేగము ఆవేదన తోటి భయపడుతూ ఉన్నటువంటి వాడిగా కంపిస్తూ ఉన్నవాడిగా ఉన్నావు ఎందుకు అని. అప్పుడు తేన భణియం భయవం న పసావో కింటు కోవో సమాగవో జవో అంహ పహు జస్స రూసయి నామ నామంకియం ముద్దియం చురియం పట్టవేయి ఓ జే కేణయి కారణేణ అంహోవరిం రుసి ఊణ పేసియ ఏసా చురియ ఏసేయ అప్ప అంహేహిం ఘాయియవ్వో ఉగ్గదండోత్తి కావుణ న తవ్వయణే వియారణ కాయవ్వా తేన భణితం భయవం భగవన్ న ప్రసావో న ప్రసాదః కింటు కోవో కోపః సమాగతః జవో యతః అంహ అస్మత్ పహు ప్రభుః జస్స రూసయి యస్య రుష్యతి తస్య నామాంకితం ముద్దియం చురియం ముద్రికాం చురికాం చ పట్టవేయి ప్రస్థాపయతి తవో తతః కేణయి కేనాపి కారణేన అంహోవరిం అస్మదుపరి ఋషి ఊణ రుష్ట్వా పేసియ ఏసా చురియ ప్రేషిత ఏషా చురిక ఏసే ఏతయా య అప్ప ఆత్మ అంహేహిం అస్మాభిః ఘాయియవ్వో ఘాతితవ్యః ఉగ్రదండః ఇతి కావుణ కృత్వా న తవ్వయణే న తద్వచనే విచారణ కాయవ్వా కర్తవ్య. అయ్యా ఇదేదో వచ్చిందే అదేమి ప్రసాదం కాదు. తేన భణితం తేన అతని చేత ఆ సామంతరాజు చేత భణితం చెప్పబడింది. భగవన్ భయవం నా పసావో ఇది ప్రసాదము కాదు, ఇది రాజు యొక్క అనుగ్రహము కాదు. రాజు యొక్క అనుగ్రహం వస్తే సంతోషంగా ఉండాలి, కానీ ఇది రాజు యొక్క అనుగ్రహము కాదు. కింటు కోవో సమాగవో అతని యొక్క కోపం వచ్చింది. అతనికి నా మీద ఉన్నటువంటి కోపము ఈ విధంగా ఈ ఉపాయన రూపంలో వచ్చింది. ఎందుచేతనంటే జవో యతః అంహ పహు జస్సరుసాయి అస్మత్ ప్రభు మా రాజుగారు మా రాజాది రాజు అయినటువంటి ఆ గర్ధవిల్లుడు జస్స రూసయి ఎవరి పట్లనైతే రుష్యతి కోపగిస్తాడో, ఎవరిపైన రోషం కలుగుతుందో, ఎవరిపైన కోపం కలుగుతుందో తస్స నామాంకితం అతని పేరు రచించినటువంటి ముద్దియం ముద్రికాం చురిక బాకు కత్తి ఆ బాకును పట్టవేయి ప్రస్థాపయతి అతను పంపిస్తాడు. ఎవరి మీద అయితే అతనికి కోపం వస్తుందో వాళ్ళ దగ్గరికి వాళ్ళ పేరు రాసినటువంటి ఒక ముద్రికను
మరి ఇంకా ఒక చురికను ఒక బాకుని పంపిస్తాడు. తతః తవో కేణయి కారణేన కేనాపి కారణేన అంహోవరి మా పైన రసి ఊణ రుష్ట్వ పేసియా ఏసా చురియా. ఈ చురుకని పంపించాడు. నాకు ఇదేమి అనుగ్రహం కాదు, ప్రసాదము కాదు. ఎందుకు ఏదో ఒక కారణం చేత నా మీద కోపగించి, ఆ కోపగించిన దానికి గుర్తుగా ఈ ముద్రికనిను, ఈ చురికను, ఈ కత్తిని, ఈ బాకును పంపించాడు. ఏసే ఏతయ అప్ప అంహేహిం గాయవ్వు. దీనితోటి, ఈ కత్తితోటి, ఈ బాకుతోటి అస్మాభి గాయవ్వు గాతితవ్య, మేం పొడుచుకొని చనిపోవాలి, మేము గాయపరచుకోవాలి, మమ్మల్ని మేము గాయపరచుకొని చనిపోవాలి. ఉగ్గదండ, ఇది ప్రసాదం కాదు, ఉగ్గదండ, ఉగ్ర దండము. ఆ రాజాది రాజు యొక్క ఉగ్ర దండం ఇది. ఈ కత్తితోటి మా అంతటా మేముగానే పొడుచుకొని చనిపోవాలి. ఇది కౌణ ఇది కృత్వ నతద్వచనే విచారణ కాయ. ఇంకా అతని మాటలతోటి ఎందుకు ఇలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని తద్వచనే, అతని మాటల పైన ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. కోపం వచ్చింది, ఇలా పంపించాడు, కత్తి పంపించాడు. ఆ కత్తితో నన్ను నేను పొడుచుకొని చనిపోవాలి, మేము పొడుచుకొని చనిపోవాలి. అది అతని యొక్క ఉగ్ర దండము. ఈ మాటకు తద్వచనే తవ్వయనే, అతని ఈ మాట చెప్పకు గురించి విచారణ ఆలోచించడం అనేది నా కర్తవ్య చేయకూడదు. ఎందుకు పంపించాడు, ఏంటి, నా మీద ఎందుకు నీకు కోపం వచ్చింది, ఇలాంటి మాటలన్నీ కూడా ఏవి అడగడానికి వీల్లేదు అంటున్నాడు. సూర్యన బణియం తుజ్జ చెవ్వ రుట్టో ఉయాహు అన్నస్సవి కస్సవి సాహినో బణియం మమ విజ్జియాణం అన్నేసింపి పంచాణ ఊయి రాయిణం జవో దీసయి చిన్న ఉయిమి ఇమియే సత్తియాయే అంకో తి. సూర్యన భణితం తుజ్జచేవ తవైవ రుష్టః ఉయాహో ఉతాహో అన్నస్సవి అన్యస్య వి అపి కస్యాపి సాహినో భణియం స్వామినా భణితం మమ విజ్జియాణం మాం విజ్జియాణం వర్జయిత్వా లేదా విహాయ అన్యేషాం పి ఇక్కడ కూడా వి ఉండాలి, అన్నేసిం వి అన్యేషామపి, అంటే పి అని వస్తుంది, వి అని వస్తుంది, వి అని వచ్చినా కూడా పి అని రాసుకోండి, ఆ పి అని. పంచాణవూయం పంచనవతి రాయిణం రాజ్ఞాం జవో యతః దీసియే దృశ్యతే షణ్ణవూయిమి షణ్ణవత్య ఇమీయే అనయ సత్తియాయే స్వస్తికయ అంకః తి ఇది. సూర్య అడుగుతున్నాడు, ఇదేంటి ఇలా రాజుగారి యొక్క కోపము నీ పైననేనా ఇంకా ఎవరిపైననా? సూర్యనా భణియం తుజ్జచేవ్వ తవైవ, నీకేనా, నీ యందు మాత్రమే రుష్టః ఉయాహు ఉతాహు, ఇంకెవరైనా గాని అన్నస్సవి కస్సావి అన్యస్య కస్యాపి, ఇంకెవరు రాజుల పైన కూడా ఈ విధంగానే కోపగించాడా, ఇలానే చురికను పంపించడము, వాళ్ళే చంపేసుకోవటము అనేది ఇటువంటి పని ఇంకెవరితోటైనా జరిగిందా, ఇంకెవరి మీదైనా ఇలా కోపగించాడా అంటే సాహిణా బణియం సామంత రాజు చేత చెప్పబడింది. ఏమని? మమ విజ్జియాణం మాం వర్జయిత్వ, నన్ను ఒక్కడిని వదిలిపెట్టి అన్నేసింపి అన్యేషామపి, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా పంచణ ఊయి రాయణం, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, పంచనవతి 95 మంది రాజులు రాయణం రాజ్ఞాం, ఇదే పరిస్థితి. అందరికీ కూడా కత్తులు పంపించడము, ఆ కత్తితో వాళ్ళని వాళ్ళు పొడుచుకొని చావాల్సిన అవసరం రావడం, ఇలాంటిది పంచనవతి రాజ్ఞాం 95 మందితోటి చేయబడింది. జవో యతః దీసి దృశ్యతే
చన్నవ చన్నవుయిమి షణ్ణవత్య ఇమియే అనయ సత్యాయే స్వస్తికయ అంకోతి అంక ముద్రిక పంపించాడు కదా, ఆ స్వస్తిక ముద్రిక ఏదైతే పంపించాడో ఆ స్వస్తిక ముద్రిక పైన చన్నవత్యా దృశ్యతే అంకః దృశ్యతే 96 అనేటటువంటి అంకః నంబరు దృశ్యతే కనబడుతూ ఉన్నది. అంటే నేను 96 వాడిన అనమాట. 96 అంటే 95 మందికి ఇలానే కత్తులు వెళ్ళినాయి, నేను 96 వాడిని అని. సూర్యున జంపియం జయ్యేవం తామాం అప్పాణం వినాశేహి తేన భణ్యం న పహేణ రుట్టేణ కులక్షయం అంతరేణ చుట్టిజ్జయి మయేపుణ మయేణ శేషకులస్స కేమం భవి. సూర్యున జంపియం సూర్యున జల్పితం. సూర్య ఇలా అంటున్నాడు, జై ఏవం యది ఏవం తామాం తత్ మాం అప్పాణం ఆత్మానం వినాశేహి వినాశయ తేన భణ్యం. అదా తేన భణ్యం ఏమన్నాడు, నా పహేణ రుట్టేణ ప్రభుణ రుట్టేణ రుష్టేణ కులక్షయం కులక్షయం అంతరేణ అంతరేణ నా ఇక్కడ వచ్చింది చుట్టిజ్జయి లక్ష్యతే త్యక్షతే చుట్టి మిల్న అనమాట. మయా పునః మయేణ మృతేన శేషకులస్య క్షేమం భవతి. సూర్య అంటున్నాడు ఇప్పుడు, జై ఏవం అలాగైతే తామాం అప్పాణం వినాశేహి నిన్ను ఆత్మానం నిన్ను మా వినాశయ నువ్వు వినాశనము చేసుకో వద్దు, నువ్వు ఆ విధంగా కత్తితో పొడుచుకొని చంచిపోవటము అనేటటువంటి కార్యము చెయ్యకు అని అంటే అత్తేణ భణ్యం. ఆ సామంతరాజుడు చెప్తున్నాడు, పహేణ రుట్టేణ ప్రభున రుష్టేన ఆ కోపంతో ఉన్నటువంటి ఆ రాజు పంపించినటువంటి ఆ కత్తితోటి నన్ను కనుక నేను పొడుచుకోకపోతే కులక్షయమంతరేణ నా చుట్టిజ్జయి కులక్షయమంతరేణ నా మొత్తము కులాన్ని అంతటినీ కూడా కులక్షయము నా కులాన్నంతటి కూడా అంటే నా రాజ్యాన్ని అంతటినీ కూడా నా వాళ్ళందరినీ కూడా క్షయం అంతరేణ వాళ్ళందరినీ క్షయం చేయకుండా వాళ్ళందరినీ నాశనము చేయకుండా నా చుట్టిజ్జయి అతను నా త్యక్షతే వదిలి పెట్టడు, చుట్టి ఇవ్వడు. అతను నేను చంపుకోకపోతే అతడు తన సైన్యంతో వచ్చి మొత్తము నా కుటుంబాన్ని అంతటినీ నా సర్వస్వాన్ని నా వాళ్ళందరినీ కూడా అతను చంపి వేస్తాడు, ఎవరిని వదలడు. మయాపుణమయ్యే నేనొక్కడనే గనక చనిపోతే శేషకులస్య క్షేమం భవయి శేషకులస్య క్షేమం భవతి మిగతా కుటుంబం అంతా కూడా మిగతా నా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. నేను ఒక్కడిని చనిపోతే పర్వాలేదు, ఎందుకంటే లేకపోతే నేను ఒక్కడిని చంపుకోకపోతే అతడు కులక్షయమంతరేణ నత్యక్షతే కులక్షయం చేయకుండా కుల నాశనం చేయకుండా అతను వదిలి పెట్టడు, కాబట్టి నేను చనిపోవటమే ఉత్తమం అనుకుంటున్నాను. సూర్యున భణ్యం జయివి ఏవం తహావి వాహరేసు నయదూయ పేసణేణ పంచాణవూయిం పి రాయణం జేణం హిందుగదేశం వచ్చాము తవోతేణ పుచ్యో దువా జహ బద్ధ కేతే అన్నే పంచణవూయి రాయణు జేసిం ఓ దేవో తేనవి సవ్వే నివేయ్య. సూర్యున భణ్యం జయివి యద్యపి ఏవం తహావి తథాపి వాహరేసు వ్యాహర నియదూయ నిజదూత ప్రేషణేన పంచాణవూయిం పంచనవతిం అపి రాజానః జేణం
హిందూ దేశం వచ్చాము. ఏన హిందుగ దేశం వచ్చాము. వ్రజామః తౌ తేన తహ తేన పుచ్చివో దూఓ పృష్టః దూతః జహ యథ బద్ధ భద్ర కే తే అన్నే కే తే అన్నే అన్యే పంచణవూయి పంచనవతి రాయణో జేసిం కువి ఓ దేవో యేషు కుపితః దేవః తేణవి సవ్వో నివేయ్య తేనాపి సర్వే నివేదితాః. అప్పుడు సూర్య అడిగాడు, అంతకు ముందే అడిగాడు కదా, ఎంతమంది నువ్వు ఒక్కడివేనా, ఇంకా నీలాగా ఇంకా ఎంతమంది కన్నా పంపించాడు అంటే 95 మందికి పంపించుంటాడు అన్నాడు. సూర్యనా భణితం జైవి ఏవం యద్యపి ఏవం, అయినప్పటికీ సరే అతడు నీ కులక్షయాన్నంతా చేస్తాడన్నప్పటికీ కూడా తహావి తథాపి వాహరేసు నియూద నిజ వాహరేసు వ్యాహర చెప్పు నిజదూయ పేషణేన నిజదూత ప్రేషణేన నీ రాజులందరికీ కూడా నీ నిజదూత నీ దూతలను ప్రేషణేన పేషణేన పంపించి వ్యాహర చెప్పు ఎవరికి పంచనవ్యంపి రాయణం ఆ 95 మంది రాజులకి కూడా ఈ విధమైనటువంటి వర్తమానాన్ని నీ దూతల ద్వారా నీ దూతల ద్వారా వాళ్ళందరికీ ఈ మాట చెప్పు. ఏన హిందుగ దేశం వచ్చాము. ఆ మాట ఏంటి అంటే వాళ్ళందరితో కలిసి ఏన దేని చేతనైతే ఆ మాట చేతనైతే హిందుగ దేశం వచ్చాము, హిందూ దేశానికి వెడదాం, మనందరం కలిసి హిందుగ దేశానికి వెడదాము అనేటటువంటి మాట నువ్వు నీ నిజదూతల ద్వారా వాహరేసు వ్యాహర ఆ 95 మందికి వ్యాహర చెప్పు. తవు తేన పుచ్చివో తతః తేన పుచ్చివో దూవో పృష్ట దూత, వీళ్ళకి తెలియదు కదా ఎవరా 95 మంది అనేది, అందుకని మళ్ళీ ఆ దూతనే పిలిచి, ఏ దూత అయితే ఆ రాజాది రాజు దగ్గర నుంచి వచ్చాడో ఆ దూతని పిలిచి జహ యథ పృష్ట పుచ్చివో దూఓ ఆ దూత ఈ విధంగా అడగబడ్డాడు. భద్ర కేతే అన్నే ఎవరు ఇంకా ఇంకా ఎవరు ఆ పంచ పంచ పంచణవూయి రాయును ఆ పంచనవతి రాజులు ఆ 95 మంది రాజులు కేతే అన్నే వాళ్ళందరూ ఎవరు, ఎవరెవరికి ఈ వర్తమానము వెడుతూ ఉన్నది. జేసిం కువియో దేవో జేసిం యేషు కువియో దేవ ఆ దేవుడు ఆ సార్వభౌముడైనటువంటి గర్దబిల్లుడు ఆ రాజుగారు రాజాదిరాజు కవి ఓ కోపగిస్తూ ఉన్నాడు. ఇంకా కోపగిస్తూ ఉన్నటువంటి ఆ మిగిలిన 95 మంది రాజులు ఎవరు, తేణవి సవ్వో నివేయ తేనాపి సర్వే నివేయ నివేదిత అన్ని ఏ రాజుల దగ్గరకైతే ఈ వర్తమానం వెళ్ళిందో ఆ రాజులందరి పేర్లు చెప్పాడు. తవో దూయం విసిజ్జిఊణ సవ్వేసింపి పేసియ పత్తేయం నియదూయ జహ సమాగచ్చ మమ సమీవే మా నిజజీవియాయం పరిచ్ఛయ అహం సవత్త బలిస్సామి. తౌ తతః దూతం విసజ్జిఊణ విసర్జ్య సవ్వేసిం సర్వేషు అపి పేసియ ప్రేషితాః పత్తేయం నియదూయ ప్రాప్తాః నిజదూయ నిజదూతాః జహ యథా సమాగచ్చత మమ సమీవే మా నిజజీవియాయం మా నిజజీవితాని పరిత్యజత అహం సవ్వత్తం సర్వార్థం భరిష్యామి. అలాగేనని ఆ కాలకసూరి దగ్గర ఆకర్షితుడై ఉన్నాడు కదా రాజు, అందుకని కాలకసూరి ఎలా చెప్తే అలా వింటున్నాడు. తతః దూయం విసర్జ్జిఊణ విసర్జ్య ఆ దూత ఆ రాజాదిరాజు దగ్గర నుంచి వచ్చినటువంటి దూత దగ్గర అందరూ ఏ 95 మంది రాజులు అన్నారో ఆ రాజులందరి పేర్లు తీసుకొని ఆ దూతం విసర్జ్జిఊణ విసర్జ్య అతన్ని వెనక్కి పంపించేసి సవ్వేసుపి
సర్వేష్వపి ఆ మిగతా 95 మందికి కూడా పేసియ పత్తేయం పేసియ ప్రేషితాః పత్తేయం పత్తేయం ఆ ప్రాప్తి స్థానం ఎక్కడెక్కడైతే ఆ రాజులు ఉన్నారో ఆ ప్రాప్తి స్థానం ఎక్కడికి వచ్చి వాళ్ళు కలవాలి అనే ఆ ప్రాప్తి స్థానాన్ని నియదూయా నిజదూత ప్రేక్షిత చెప్పి పంపించాడు ఆ ఎక్కడ కలవాలి అనేది యథా సమాగచ్చ సమాగచ్చత మమ సమీవే నా దగ్గరికి మీరందరూ రండి మా నిజ జీవియాయం పరిచయ నిజ జీవియా నిజ జీవితాన్ని ఆ కత్తితోటి ఆ చురికతోటి మిమ్మల్ని మీరు పొడుచుకోవటము అని ఆ నిజ జీవితాన్ని మీ ప్రాణాలను మా పరిచయ వదిలి పెట్టవద్దు మరి 95 మంది మనం ఉన్నాము 96 మంది ఉన్నాము మీరెవరు కూడా మీ ప్రాణాలను మీరు అలా వదిలి పెట్టవద్దు అహం సర్వత్వం వలిస్తామి అహం సర్వార్థం భవిష్యామి నేను మొత్తం అంతా ఏమేమి చెయ్యాలో అవన్నీ కూడా నేను నిర్వహిస్తాను మీరందరూ ఇక్కడికి రండి మీ ప్రాణాలను అలా వదిలిపెట్టవద్దు నేను మీకు కావలసినవంతా కూడా చేస్తాను అని అంట కాసేపట్లో చేస్తాను తవో తే దుపరిచ్చయణీయత్త నావు పాణానం సవ్వ సమగ్గి కావున ఆగయ జడితి తస్స సమీవం ఏ చ సమాగయే దట్టూణ తేనావి పుచ్చియా సూరిణ భయవం కిం అంహేహి సంపయం కాయవ్యం తవో తతః తే తే దుపరిచ్చయణీయత్తాణావో దుపరిచ్చయ దుష్పరిత్యజ నీయత్తాణావో నీయానాం పాణానాం ప్రాణానాం సర్వసామగ్రిం కావున కృత్వా ఆగయ ఆగతాః జటితి తస్య సమీపం తేయ తాశ్చ సమాగయే సమాగతాన్ దట్టూణ దృష్ట్వా తేనాపి పుచ్చియా పృష్టాః సూరిణః భయవం కిం భగవన్ కిం అంహేహి కిం అస్మాభిః సంపయ్యం సాంప్రతం కాయవ్వం కర్తవ్యం వాళ్ళందరూ ఈ వర్తమానాన్ని అందుకున్నటువంటి ఆ 95 మంది రాజులు వచ్చేసారు తవో తతః తే దుపరిచ్చయణీయత్తాణావో పరిత్యజనీయానాం ప్రాణములు వదిలిపెట్టుకోవడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు దుష్పరిత్యజ్య అతి కష్టం మీద వదిలిపెట్టదగినటువంటి పరిచయనీయాత్తాణావో ఆ పరిత్యజనీయానం ఆ అతి కష్టం మీద వదిలిపెట్టదగినటువంటి ఆ ప్రాణములను సర్వ సామగ్రి మొత్తం అన్ని కావలసినటువంటి ఆయుధాలు వస్తువులు మనుషులు కావలసినటువంటి తిండి పదార్థాలు మొత్తం అన్నింటినీ తీసుకొని కావున కృత్వా ఆగతాః జటితి తస్య సమీపం అందరూ కూడా ఎక్కడికైతే రమ్మన్నాడో ఆ స్థలానికి ఆ ప్రాప్తి స్థానానికి అందరూ కూడా వచ్చేసారు వాళ్ళ ప్రాణాలతో పాటు వదిలిపెట్టలేనటువంటి వారి ప్రాణాలను మరి ఇంకా సర్వ సామాగ్రిని తీసుకొని వచ్చారు తేయ సమాగతులైనటువంటి వాళ్ళందరినీ దట్టూణ చూసి తేనావి పుచ్చియా సూరిన వారందరి చేత కూడా వారందరి చేత పుచ్చియా సూరిణ తేన పుచ్చియా వాళ్ళందరి చేత ఆ సూర్య ఈ విధంగా అడగబడ్డాడు భయవం భగవన్ కిం అంహేహిం కిం అస్మాభిః మా చేత సంపయ్యం కాయవ్వం కర్తవ్యం మేము ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అందరూ రమ్మన్నారు వచ్చేసాడు నేను భరిస్తాను మీ భారాన్నంతా అన్నాడు
అనగానే వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేయంగానే ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి, మేమేం చెయ్యం ఇప్పుడు అని అడుగుతూ ఉన్నారు. సూరిహిం బణియం, ఎంత ఉంది? సూరి సూరిహిం బణియం సబల వాహన ఉత్తరి సింధుం వచ్చః హిందుగ దేశం తవో సమారుహి ఊణ జడవేత్తేసు సమాగయ సరట్ట విషయే ఎత్తంతరమ్మి చ సమాగవో పావుస సమవో పావుస సమవో త్వం దుగ్గమో మగ్గత్తి కావు సురట్ట విసఓ చన్నవ చన్నవ చన్న ఉయి విభాగేహిం విభంజ విభంజి ఊణ టియా తత్థ ఏవ సూరిహిం సూరిణ బణియం బణితం సబలవాహ సబలవాహన బలవాహన సబలవాహన ఉత్తరి ఉత్తీర్య సింధుం సింధు వచ్చః వచ్చః వ్రజత హిందుగ దేశం తౌ తవో తతః సమారుహి ఊణ సమారుహ్య జానవత్తేషు యానపాత్రేషు సమాగతః సరట్ట విషయే సురాష్ట్ర విషయే ఏత్తంతరమ్మి అత్రాంతరే సమాగతః పావుడ పావుస సమయో ప్రావృట్ సమయః తం దుగ్గమ్మో తం లేకుండకూడదు తం తదా దుర్గమః మగ్గ మార్గ తి ఇతి కావుం కృత్వా సురట్ట విసవో సురాష్ట్ర విషయం చన్నవుయి విభాగేహిం చన్నవతి విభాగైః విభంజి ఊణ విభజ్య స్థియా తత్త ఏవ స్థితాః తత్ర ఏవ. వాళ్ళందరూ కలిసి ఆ సూరి చెప్పినటువంటి మాటలతోటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేరారు. చేసి భగవాన్ మేమేం చేయాలి ఇప్పుడు అని అడిగితే సూర్యుడ భణితం అన్నాడు. బలవాహన, మీ యొక్కటువంటి బలముతోటి మీ యొక్కటువంటి వాహనముల తోటి సింధుం హిందువ దేశం ఉత్తరి సింధు నదిని ఉత్తీర్య దాటి సింధు నదిని దాటి హిందుగ దేశం వచ్చహ హిందూ దేశానికి వెళ్ళండి. వాళ్ళు అంటే ఆ పర్షియా ప్రాంతం నుంచి వస్తున్నట్టున్నారు. అలా సింధు నదిని దాటుకుని మీరు సింధు నదిని దాటి హిందూ దేశానికి రండి, నడవండి. తావో సమారుహూణ జన్నవత్తేషు సమాగయ సురట్ట విషయే. వాళ్ళందరూ కూడా అలాగే నన్ను ఒప్పుకొని సమారుహి ఊణ జన్నవత్తేషు ఆ యాన పాత్రేషు యాన పాత్రల పైన మేబీ ఓడలు అలాంటి వాటి మీద పడవలు ఓడలు లాంటివి సమారుహ్య దానిలోకి ఎక్కి సురట్ట విషయే సమాగయ సురాష్ట్ర విషయే సమాగత సురాష్ట్ర సౌరాష్ట్ర దేశానికి వచ్చి చేరారు. హిందూ దేశంలో ఉన్నటువంటి ఆ సౌరాష్ట్ర ప్రాంతానికి చేరారు. ఏతంతరం మీ సమాగవో పావుజ సమో ఎత్తాంతరే అత్రాంతరే పావుస సమవో అమాగవో పావుస సమయం ప్రావృష్ట కాలము వర్షాకాలము సమాగవో వచ్చింది. వాళ్ళ నదిని దాటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా వర్షాకాలము వచ్చేసింది. వచ్చేటప్పటికి దుగ్గమ్మ మాగత్తి ఇంకా నడవడం వర్షాకాలంలో ప్రయాణం చేయటము అన్నది అంత సులువైనటువంటి విషయము కాదు. తవో ఇక్కడ త్వమ్ము కాదు తవో ఉండాలి. తవో దుగ్గమ్మో మాగ్గై కదా అక్కడ మార్గము ఈ వర్షాకాల సమయంలో దారి అంతా కూడా నీళ్లతో నిండి ఉంటుంది. నదులు ఎక్కడ ఉంటాయో తెలియదు, సుడులు ఎక్కడ ఉంటాయో తెలియదు, రకరకాలైనటువంటి జంతుజాలాలు ఉంటాయి. కాబట్టి మార్గము దుర్గమముగా కష్టసాధ్యంగా ఉంటుంది అని కావు కృత్వ సురట్ట సురట్ట విసవో ఆ సౌరాష్ట్ర దేశంలోనే
चण्णौ चण्णौ ई विभागेहिं चण्णौ ई చన్నవతి చన్నవతి ఆ 96గా విభాగేహిం విభాగాలుగా చేసుకొని 96 మంది రాజులు ఉన్నారు. ఆ 96 మంది రాజులు కూడా 96 విభాగాలుగా చేసుకొని లేదా గుడారాలు అయి ఉంటుంది. విభంజి ఊణ టియా తత్తయేవ విభంజి ఊణ విభజ్య అందరు కూడా మొత్తం తెచ్చుకున్నటువంటి ఆ సామానులను సర్వ సామాగ్రిని బలాలని అన్నింటినీ కూడా 96 భాగాలుగా చేసుకొని అక్కడ తత్ర ఏవ స్థిత తత్త ఏవ ఠియా అక్కడే ఉండిపోయారు ఆ రాజులు అందరూ. ఇంకా వర్షాకాలం కాబట్టి ముందుకు జరగడానికి వీలు లేదు, మార్గము దుస్తరంగా ఉంటుంది కాబట్టి. ఏవం హి ఏవం హి చ సరయ కాలసూరిం అవలోయిఊణ నియమ నియ నియ సమీహ్య సిద్ధికామేన బణియ తే కాలపయ సూరిన జహ భో కియేవం నిరుజ్జమా చిట్టః తేహిం బణియం ఐసహి కిం పునో కరేమో ఏవం విహ ఏవం విహ ఏవం విధ సరయకాల సిరిం శరత్కాల శ్రియం సరయ కాల సిరిం శరత్కాల శ్రియం అవలోయిఊణ అవలోక్య నియ సమీహ్య నియ నిజ సమీహ్య సమీహిత సిద్ధి కామేన బణియ బణితాః తే తే కాలపయ సూరిణ కాలక సూరిణ జహ యథా భో కిం ఏవం నిరుద్యమాః చిట్టః తిష్టత తేహిం బణియం తైః బణితం ఐసై ఆదిశత కిం పునో కరేము కిం పునః కుర్మః. వాళ్ళందరూ ఇలా వర్షాకాలం వచ్చిందని వాళ్ళందరూ కూడా 96 భాగాలుగా చేసుకొని 96 గుడారాలు వేసుకొని అక్కడ ఉంటూ ఉన్నారు. ఉంటూ ఉండగా ఏవం విధం ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా శరత్కాలము వచ్చేసింది. వర్షాకాలం అయిపోయి శరత్కాలము వచ్చింది. సరయకాల సిరిం అవలోయివుణ కాలకసూరి శరత్కాలపు శ్రియమును ఆ శరత్కాలపు యొక్క సంపదలను చూసి అవలోకయుణ చూసి నిజ సమీహ్య సిద్ధి కామేణ నిజ సమీహ్య తను అనుకున్నటువంటి తను ఊహించుకున్నటువంటి సిద్ధి యొక్క కామేణ కోరిక చేత తన అనుకున్నది అనుకున్నట్టుగా జరగవలసినటువంటిదిగా భావించుకుని ఉన్నటువంటి తన కార్యసిద్ధి కొరకు అయినటువంటి ఆ కాలక సూర్యున బణియా తే బణియా వాళ్ళందరూ ఇట్లా అడగబడ్డారు కాలకసూరి చేత. ఆ కాలకసూరి నిజ సమీహ్య సిద్ధి కామేణ అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నటువంటి పని ఎప్పుడుకి సాధ్యమవుతుంది, ఎలా అవగలుగుతుంది అని ఆయన ఊహించుకుంటూ ఉన్నటువంటి సమయము వచ్చినది అని ఆ సరయకాల సిరిం అవలోకి ఆ శరత్కాలపు యొక్క అందాన్ని ఆ శరత్కాలపు యొక్క సంపదను చూసి జహ భో కిం ఏవం నిరుజ్జమా చిట్టః వాళ్ళందరినీ అడిగాడు. ఇంకా మరి శరత్కాలం వచ్చేసింది, వర్షాకాలం వచ్చింది కాబట్టి అందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు వర్షాకాలం అయిపోయి శరత్కాలము వచ్చింది, అయినా వాళ్ళ దగ్గర ఏమీ కదలిక కనబడటం లేదు. భో కిం ఏవం నిరుజ్జమా చిట్టః ఏంటి మీరందరూ ఇట్లా నిరుద్యమాహ ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నారు, ఉద్యమము ఏమీ లేదేంటి మీ దగ్గర? వర్షాకాలంలో ఎలా ముడుచుకొని కూర్చున్నారో అలానే ముడుచుకొని కూర్చుంటున్నారు. నిరుజ్జమా చిట్టః తేహి బణియం. మరి వాళ్ళందరూ అన్నారు మేము ఏం చేయాలో మాకేం తెలుసు కనుక చెప్పండి అంటున్నాడు. ఆయిసహ ఆదిశత కిం పునః కరేము. మీరు చెప్పారు ఆ సింధు నదిని దాటి హిందూ దేశానికి రమ్మని, ఆ సింధు దేశాన్ని దాటి ఇక్కడికి మేము వచ్చాం కానీ మరి ఏం చేయాలో చెప్పాలి కదా మీరే. పునోకరేమో నువ్వు చెప్పింది చేశాము, ఇప్పుడు ఆదిశ్యత పునః కిం కరేమ మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పవయ్యా అంటున్నా. సూర్యున భణియం గిన్నః ఉజ్జేణిం జవోతీయే పడిబద్ధో పభూవో
మాలవదేశో తత్త పజ్జత్తియే తుంహాణం నివ్వహో భవిస్సయి తేహింబణియం ఏవం కరేమో పరం నాస్తి సంబలయం జహా ఏయం మీ దేశే అంహాణం బోయణం మేత్తం చేవ్వజాయం. సాధారణంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఏదైనా పని చెయ్యండి అని అంటే మా దగ్గర ఇవి లేవు అవి లేవు అనడం అనేది సర్వసాధారణమైన విషయం. ఏదైనా పని చేసి వాళ్ళకి అనుకూలమైన పనే, కేవలం కాలకసూరికే ఆ గర్ధబల్లుడిని చంపడం అనేది కాదు, తన చెల్లెల్ని రక్షించుకోవడం అనేది కాదు. అందరు సామంతరాజులందరికీ కూడా ఒక కత్తి పంపిస్తున్నాడు, పొడుచుకొని చావండి అంటున్నాడు. మరి వాళ్ళందరూ కూడా అటువంటి ప్రమాదం నుండి తప్పుకోవాలి. అయినా వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక ఖాళీగా కూర్చున్నారు. ఏదో పని ఈ పని చెయ్యండి మీరు అంటేనేమో లాభం లేదు, మా దగ్గర అటువంటి దానికి కావలసినటువంటి తగిన పరికరాలు లేవు అంటున్నారు. సూర్యున భణియం సూర్యున భణితం గణః గృహ్ణీత ఉజ్జయినిం ఉజ్జయినిం జవో యతః తీయే తయా పడిబద్ధః ప్రతిబద్ధః బభూవో ప్రభూతః మాలవదేశः మాలవదేశः తత్త తత్ర పజ్జిత్తియే పర్యాప్తం తుంహాణం యుష్మాకం నిర్వాహో నిర్వాహः భవిస్సయి భవిష్యతి తేహి బణియం తైహి బణితం ఏవం కరేమో ఏవం కుర్మః పరం నాస్తి సంబరం పరం నాస్తి సంబరకం, సంభారాలు లేవు. జహా యథా ఏయమ్మి ఏతస్మిన్ దేశే అంహాణం అస్మాకం భోజనమేత్తం భోజనమాత్రం చేవజాయం చేవజాయం, అది మాత్రమే మా దగ్గర ఉన్నది. మీరు వెళ్ళమంటున్నారు, ముందుకెళ్ళండి సాగండి అంటున్నారు, కానీ మా దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. సూర్యున బణితం గిణ్ణః ఉజ్జయిని గృహ్ణీత ఉజ్జయిని, మీరు వెళ్ళి ఉజ్జయినిని ఆక్రమించండి. మీరు ఇప్పుడు ప్రధానంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉజ్జయినిని ఆక్రమించండి. జవో యతః తీయే తయా పడిబద్ధో, ఎలా పట్టుకోవాలి అని అంటే దానికి మార్గం చెప్తూ ఉన్నాడు. పడిబద్ధో ప్రభువో మాలవదేశో తయా ప్రతిబద్ధ ప్రభూత మాలవదేశ, ఆ ఉజ్జయిని నగరానికి ఆనుకొని ప్రతిబద్ధ, దానితోటి ఏమనండి దాంతో దానిని ఆనుకొని దానికి సరిహద్దుగా పడిబద్ధ, దానికి సరిహద్దుగా ప్రభూత మాలవదేశ, పెద్దదైనటువంటి మాలవ దేశము ఉన్నది. ముందు ఆ మాలవ దేశానికి వెళ్ళండి, మాలవ దేశం నుంచి అక్కడి నుంచి ఆ ఉజ్జయినిని ఆక్రమించండి. ప్రభూతో మాలవ దేశ తత్ర తత్త పజ్జిత్తియే తత్ర పర్యాప్తం తుంహాణం నివ్వహో భవిస్సయి, మీ నిర్వాహం అంతా మీరు ఏం పని చేయదలుచుకున్నారో, ఆ ఉజ్జయినిని ఎలా ఆక్రమించుకోదలుచుకున్నారో అది మీరు ఆ మాలవ దేశాన్ని దగ్గరికి వెళ్తే ఆ మాలవ దేశం నుంచి మీ యొక్కటువంటి నిర్వాహ నిర్వహణము నిర్వహణము మీరొక్క కార్యము భవిష్యయి భవిష్యత్ అది అవుతుంది. మీరు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మాలవ దేశం నుంచి ఉజ్జయినిని ఆక్రమించుకొనవచ్చు, మీరు ముందు మాలవ దేశానికి వెళ్ళండి అని అంటుంది. అనగానే తేహి బణియం, వాళ్ళందరూ అన్నారు ఏవం కరేమో పరం నాస్తి సంబలయం, సంబరాలు లేవు. ఏవం కరేమో, నువ్వు చెప్పినట్టే కరేమో కుర్మః చేస్తాం, కానీ పరం కానీ కింటు పరంతు నాస్తి సంబలయం సంబలయం నాస్తి, మా దగ్గర ఏవి సంబరకములు లేవు, ఏ సంభారములు లేవు. అంటే కొన్ని నెలలుగా మరి అక్కడ కూర్చొని ఉన్నారు కదా వాళ్ళు, వర్షాకాలంలో ఆ గుడారాలు వేసుకొని అక్కడ ఆగిపోయి ఉన్నారు కదా, మా దగ్గర ఏమున్నాయి ఏమీ లేవు. కాబట్టి జహా ఏయమ్మి దేశే యథా ఏతస్మిన్ దేశే, ఈ దేశంలో అంహాణం అస్మాకం భోజనమాత్తంజేవ జాయం, భోజన మాత్రమేవ జాతం, నాకు ఇక్కడ కేవలం భోజనానికి తినటానికి తిండికి సరిపోయినంతే ఉన్నాయి, కానీ మా దగ్గర మిగతా ఇంకా కావలసినటువంటి ఆయుధాలు కానీ కావలసినటువంటి సామగ్రి ఇతర సామగ్రి కానీ మా దగ్గర ఎంత ఏమి లేవు అని అనగానే తవో సూర్యున, ఈయన మంత్రతంత్రవేత్త కదా, తవో సూర్యున జోగ చున్న చుహి జో జో
ఆ, జోగచ్చున్న చుహి ఆ, జోగచ్చున్న చుహింటి చుహింటియామెత్త చుహింటియామెత్త పక్క వేణ జోగచున్న చుహ్ని చుహుణ్ణియామేత్త పక్కవేణ సువర్ణీ కావున సవ్వం కుంభకారవణం భణియా భణి కుంభకారవణం భణియా ఏవం సంబలం గిణ్హః తవో తే తం విభజ్య ఊణ సవ్వ సామగ్రియే పట్టియ ఉజ్జయిణిం పై అంతరే యా జే కే వి లడయి విషయ రాయణు తే సాహేత్త పత్త ఉజ్జయిని విషయ సంధి సంధిం తవో తతః సూరిణ జోగ జోగచున్న యోగచూర్ణ చుహిష్ చుహుంటియామెత్త చుటికా మాత్ర ప్రేక్షవేణ ప్రేక్షేపणे ప్రక్షేపేణ పెక్ఖేవేణ ప్రక్షేపేణ సువర్ణి సువర్ణం కావున కృత్వా సవ్వం సర్వం కుంభకారవణం కుంభకారపణం బణియా బణిత ఏయం సబలం గణ్హిః ఎతత్ సబలం గృహ్ణీత తవో తే తం విభజ్జివూన తత తే తం విభజ్య సవ్వ సామగ్ర్యే సవ్వ సామగ్ర్య పట్టియ ఉజ్జయినిం పయి ప్రస్థితాః ఉజ్జయినిం ప్రతి అంతరే అంతరే యా జే కేవి చ కే ఏ కే అపి లాడ విషయ లాడ విషయ లాడయ విషయ రాయణో లాట విషయ రాజా ते सहेत्ता स्वायत्ताः पत्ता प्राप्ताः ఉజ్జయిని విషయ సంధిం ఉజ్జయిని విషయ సంధిం ఓ సూర్యుడు వీళ్ళ దగ్గర ఏమీ లేవన్నారు కదా వెంటనే ఆ కాలకసూరి జోగచున్న యోగచూర్ణం ఆయన ఒక మంత్రతంత్రవేత్త కాబట్టి కొంచెం యోగ చూర్ణాన్ని తీసుకొని ఒక పొడిని తీసుకొని చుటియామేత్త ఒక చిటికెడు మాత్రమే అది ఏదో పెద్ద కుప్పంత యోగ చూర్ణం కాదు కొద్దిగా చిన్నగా ఒక చిటికెడు పొడిని మాత్రమే తీసుకొని పేఖే వేడ దాన్ని ఇలా కింద పడవేయగానే మంత్రించి పడివేయగానే సువర్ణీ కావున సువర్ణీ కావున సువర్ణీకృత అవంతా కూడా బంగారం అయిపోయింది ఆయన కొంచెం చిటికెడు మాత్రము యోగచూర్ణాన్ని తీసుకొని అలా కింద వేయగానే మొత్తం బంగారంగా అయిపోయి కుంభకారావణం మొత్తం అదంతా కూడా సర్వం కుంభకారావణం కుంభకారుల యొక్క ఆపణం లాగా తయారైపోయింది మొత్తం బంగారంతో ఉన్నటువంటి కుంభకారుల యొక్క కుమ్మరి వాళ్ళ యొక్క మార్కెట్ లాగా అపణం మార్కెట్ లాగా అయింది అప్పుడు భణియా అతడిలా అన్నాడు ఏవం సంబలం గణ్హిః ఏత సంబలం గృహీత ఇదిగో ఇది తీసుకొని మీరు కావలసిన సామాగ్రులు తెచ్చుకోండి అన్నాడు తవో తే తం విభజ్జివూణ అందరూ కూడా 96 మంది రాజులు కూడా ఆ బంగారాన్ని అంతటినీ కూడా కుంభకారాపణంలాగా ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతా తీసుకొని అదంతా 96 భాగాలుగా విభజించుకొని సవ్వ సామగ్రియే పట్టియ సవ్వ సామగ్రియ మొత్తం సర్వ సామగ్రిని అంతటినీ కూడా కలుపుకొని పట్టెయ ఉజ్జయినిం పై ఉజ్జయినిం ప్రతి పట్టియ ప్రస్తుత అందరూ అటు ఉజ్జయిని వైపు వెళ్ళడం ప్రారంభించారు అంతరే దారిలో మధ్యలో వాళ్ళు ఇక్కడ సింధు నదిని దాటి సౌరాష్ట్ర దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయినికి మాలవ దేశం మీదుగా ఉజ్జయినికి వెళ్ళాలి వాళ్ళు ఆ మార్గం గుండా వస్తూ ఉండగా మధ్యలో జేకేవి లాడయ విషయ రాయణ ఆ లాట దేశంలో ఉన్నటువంటి లాటక విషయం అంటే రాజ్యం
ఆ లాట రాజ్యములో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏకే అపి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తే సహేత్త సాహేత్త స్వాయత్త వాళ్ళందరూ కూడా సర్వ సిద్ధము అయ్యి ఉజ్జయిని విషయ సంధిం పత్త ఉజ్జయిని రాజ్యం యొక్క సంధిని ఆ కూడలిని ఆ కలయిక స్థలానికి పత్త ప్రాప్త తవో గద్దబిల్లో పరబలం ఆగచ్చంతం సోణ మహాబల సామగ్రియే నిగ్గవో పత్తోయ విషయ సంధిం తాఓ దేహంపి దుప్పు దుపు దప్పుద్ధర చేన్నాణం లగ్నం ఆఓహణం తతః గర్ధబిల్లః పరబలం ఆగచ్చంతం సోణ శ్రుత్వా మహాబల సామగ్ర్య నిగ్గవో నిర్గతః పత్తః చ విషయ సంధిం ప్రాప్తః చ విషయ సంధిం తవు తతః దోహ్నంపి ద్వాభ్యామపి దప్ప ఉద్ధర సెన్నానం దర్ప ఉద్ధత సెన్నానం సైన్యయోః లగ్నం ఆయోధనం తతః గద్దబిల్లః అంత అది ఈ సైన్యం అంతా కూడా 96 దేశాలు ఇంకా లాట దేశపు రాజులు కూడా వాళ్ళందరూ కూడా అందరూ కూడా పరబలం ఆగచ్చంతం సోణ ఆ పరబలం అంతా శత్రుబలం అంతా కూడా కలిసి కట్టుగా వస్తున్నారు అని ఆగచ్చంతం సోణ వస్తున్నారు ఆ పరబలం అంతా శత్రుబలం అంతా వస్తున్నది అని విని గద్దబిల్లుడు కూడా మహాబల సమ్మగ్గియే నిగ్గవో పత్తో విశేషంతి మహాబల సామగ్రియే తన యొక్క మహాబలాన్ని అంతటిని కూడా తీసుకొని తన సైన్యాన్ని అంతటిని కూడా తీసుకొని నిర్గత అతడు కూడా ఉజ్జయిని దేశం నుంచి బయలుదేరి విషయ సంధిం పత్త ఆ ఉజ్జయిని దేశం యొక్క సరిహద్దుల ప్రాంతానికి ఆ కడలిక సరిహద్దు ప్రాంతానికి ప్రాప్త చేరాడు తవు తతః దోంహంపి ద్వాభ్యామపి ఆ పరబలము గర్ధబిల్లుడి యొక్క బలము ఈ రెండు బలముల మధ్య దప్ప ఉద్ధర సేనానం ఆ సైన్యంలో దర్ప ఉద్ధత సైన్యం చాలా అహంకారము పొగరు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ ఉద్ధృతమైనటువంటి రెండు రెండు సైన్యాలకు మధ్య లగ్నం ఆయోధనం పెద్ద గొప్ప యుద్ధము లగ్నం జరిగింది ఆ రెండు సేనల మధ్య ఇద్దరు కూడా ఏ ఒక్కళ్ళు తగ్గేవాళ్ళుగా లేరు దర్ప ఉద్ధత వాళ్ళందరూ దర్పంతో ఉన్నారు మా బలమే అధికమైనటువంటి బలం అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు కూడా ఉద్ధత అందరూ కూడా చాలా గట్టి పట్టుదలతో ఉన్నటువంటి ఆ రెండు సైన్యాల మధ్య భయంకరమైనటువంటి ఒక యుద్ధము జరిగింది అని ఇది మనకి కలకాచార్యుని కథనంలోని భాగం. ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా మీకు ఇందులోంచే ఇచ్చాడేమో మేడం. ఇంకో శ్లోకం ఉంది చివరిలో. లేదమ్మా ఏమి 19వ శ్లోకం 15వ శ్లోకం మేడం. ఇక్కడ ఈ పుస్తకంలో ప్రాకృత పాఠ్యమాలిక లేదు, తర్వాత పేజీలో ఉందమ్మా, అవతల సైడ్ ఉంది చూడండి. ఇక్కడ లేదు. తత గర్ధబిల్లః పరబలం ఆగచ్చంతం శ్రుత్వా మహాబల సామర్థ్య నిర్గత ప్రాప్తస్య విషయ సంధిం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కల్పసూత్రం మొదలైపోయింది. అంతే పక్కన కల్పసూత్రము మొదలైంది మరి నా దాంట్లో.